హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బాయకొండ గంగమ్మ గుడికి వచ్చినాను. ఈ బాయకొండ గంగమ్మ గుడి ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, ఇక్కడ స్పెషల్ ఏంటి, మళ్ళీ ఇక్కడ చరిత్ర ఏంటి అనేది ప్రతి ఒక్కటి మీకు ఈరోజు అయితే నేను చూపిస్తాను. ఇక్కడ గుడి మొత్తము చూపించి ఇక్కడ ఉండే బాయకొండ గంగమ్మ అని ఇక్కడ అమ్మవారు ఇక్కడే నిలిచిండేది. ఇది ఎలా అని చెప్పి ఈరోజు స్టోరీ అయితే మీకు మొత్తం చరిత్ర అయితే మీకు చెబుతాను. నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోకి. ఇంకా మనము లేట్ చేయకుండా ముందుకైతే వెళ్తాము. ఇక్కడ మీరు చూస్తూ ఉండేది ఇది కొండ మీద ఉండేది గుడి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ గోపురం దగ్గర అయితే ఉన్నాను. ఈ గోపురము మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇది ఇప్పుడు ఈ స్టెప్స్ ఎక్కేదానికి స్టార్టింగ్ స్టేజ్ అనమాట. ఇక్కడి నుంచి ఇప్పుడు నేను కొండ పైనకి అయితే పోవాల్సి పడుతుంది. ఇక్కడి నుంచి నడుచుకుంటూ ఇలాగే స్టెప్స్ అయితే ఎక్కి ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. ఈ స్టెప్స్ అయితే మనము కొండ మీదకి అయితే పోవాలా. ఇక్కడ మొత్తము చుట్టూ మీరు చూస్తే అడవిలో మళ్ళీ కొండ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఈడుండేది కొండ మీద అమ్మవారు నిలిచిండేది. ఈ ప్రతి ఒక్క చోటు ఇక్కడ చూస్తే మనకి పెద్ద పెద్ద కొండలు అయితే కనబడుతుంది. దాంతో పాటు ఇక్కడ అడవి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కోతలు కూడా చూడొచ్చు ఎంత ఉంది అని. ఇప్పుడు నేను ఇక్కడ స్టెప్స్ అయితే ఎక్కి ఇలాగే వెళ్తున్నాను. ఈరోజు కొంచెము రష్ అనేది తక్కువ ఉంటుంది. ఇక్కడ చెప్పాలంటే ఎప్పుడు మొత్తం ఫుల్గా రష్ ఉంటుంది ఇక్కడైతే. ఎందుకంటే ఇక్కడ ఈ కోడ్లు, గొర్రెలు ఎక్కువగా అమ్మవారికి బలిస్తూనే ఉంటారు ఇక్కడైతే. ట్యూస్డే, సండే అయితే చాలా క్రౌడ్ ఉంటుంది. కానీ ఇప్పుడైతే ఎగ్జామ్స్ పిల్లోళ్ళకి నడుస్తూ ఉండే దానివల్ల కొద్దిగా క్రౌడ్ అయితే తక్కువగా కొంత ఖాళీగానే ఉంది. అందువల్ల ఈరోజు నేను ఇక్కడ వీడియో చేస్తామని వచ్చినాను. ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది మొత్తం ఒక కొండ పైకి మనకి పోయేదానికి స్టెప్స్ అయితే ఇక్కడ నిర్మించినారు. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ మనము ఈ స్టెప్స్ మీద అయితే నడుచుకుంటూ పోవాల్సి పడుతుంది పైకి. చాలా ఎండ ఎక్కువగా ఉంది వల్ల ఈ మధ్యాహ్నం టైంలో కొండ ఎక్కేది కూడా కొంచెం కష్టమే ఈ స్టెప్స్ అయితే ఎక్కేదానికి. అయినంత ఓపిక పట్టుకొని ఈ స్టెప్స్ అయితే ఎక్కి నిదానంగా మెల్లగా పోతా ఉన్నాను నేను. పైన గుడి ఉండేది మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను. ఇలా మనం నడుచుకుంటూ వస్తే మీకు అక్కడ గోపురం అయితే కనబడుతుంది కదా, ఆ గోపురం అక్కడ కనపడుతుంది కదా కొండ, అక్కడ అమ్మవారి గుడి ఉండేది అక్కడే. ఈ కొండ ఇలాగే మనము ఈ స్టెప్స్ తో పాటు నడుచుకుంటూ 1 కిలోమీటర్ దూరంగా వస్తే అక్కడున్న గోపురం దగ్గరికి అయితే పోతే మనము ఆ గుడి దగ్గరికి అయితే కొద్దిగా మనము చేరినట్లు ఉంటుంది. 2 గోపురాలు ఉంటాయి. స్టార్టింగ్ లో మనము కొండ ఎక్కేటప్పుడైతే ఒక గోపురం అయితే ఉంటుంది. ఇక్కడ ఈ కొండ ఎక్కిన తర్వాత లాస్ట్ కి ఒక గోపురం అయితే ఉంటుంది. ఆ గోపురం తర్వాత మనము అక్కడి నుంచి రోడ్ సైడ్ పోవాల్సి పడుతుంది. కొంతమందికి ఏమైనా ఇక్కడ ఈ స్టెప్స్ అయితే ఎక్కేదానికి ఏమైనా ఇబ్బంది అయితే వాళ్ళకైతే వెహికల్స్ పోయేదానికి కూడాను అటుపక్క నుంచి రోడ్ అయితే ఉంటుంది. కారు, 2 వీలర్స్ మొత్తము కొండపైకి అయితే డైరెక్ట్ గా పోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. పార్కింగ్ అంతా చాలా బాగుంది, పెద్దగానే ఉంది ఇక్కడైతే. మీకు దారి పొడవునా మీకు ఏదైనా తినేదానికి స్నాక్స్ కావాలన్నా కూడా ఇక్కడే దొరుకుతుంది. ఈ స్టెప్స్ అయితే ఎక్కి ఎవరైనా పిల్లోళ్ళు అయితే తినేదానికి ఏమైనా కావాలంటే కూడా ఇక్కడ ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి ఫ్రూట్స్ అవన్నీ దొరుకుతాయి, ఇక్కడ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను ఆల్రెడీ గోపురం దగ్గరికి అయితే వచ్చేసినాను. ఆల్మోస్ట్ ఇప్పుడు లాస్ట్ ఇక్కడ ఈ కొండ ఎక్కేదైతే అయిపోయింది నాది. ఇప్పుడు నేను రోడ్కి అయితే అటాచ్ కావాల్సి పడుతుంది. ఈ గోపురం అయితే ఒక్కసారి మీరు చూడండి. ఇది సేమ్ అక్కడ మనకి ఎంట్రన్స్ లో ఎలా ఉంటుందో గోపురము సేమ్ అలాగే ఇక్కడ కూడా ఒక గోపురం అయితే ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా గొర్రెలు, కోడలు అయితే అమ్మవారికి బలి అనేది ఇస్తా ఉంటారు. ఇక్కడ బలి ఇచ్చేది ఏమనంటే వాళ్ళు ఏదైనా అమ్మవారి దగ్గర ఏమైనా మొక్కుకున్నప్పుడు ఏదైనా వాళ్ళు
అనుకున్నప్పుడు ఇలాంటిది మనకి బిజినెస్ కానీ, ఇల్లు కట్టాలా అని చాలా మందికి ఒక రకరకాలుగా ఉంటాయి. అవన్నీ వాళ్ళు ఏదైనా అమ్మవారి దగ్గర మొక్కుకున్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా అది 100% జరుగుతుంది అని ప్రతి ఒక్కరికిను నమ్మకము. ఆ నమ్మకంతో పాటు ప్రతి ఒక్కరును ఇక్కడ కోడ్లు, గొర్రెలైతే ఇవన్నీ చాలా ఇక్కడ బలులైతే ఇస్తా ఉంటారు. ఇక్కడ అమ్మవారు ప్రతి ఒక ఏడాదిలోనూ ఇక్కడ జాతరలైతే, ఊరు పండుగలైతే చాలా పెద్దగా జరుపుతారు ఇక్కడైతే. ఇది చూస్తా ఉన్నారు కదా ఇప్పుడు. ఇక్కడ రోడ్‌కైతే వచ్చేస్తే ఇది రోడ్ అనమాట. ఎవరైనా స్టెప్స్ కొండ ఎక్కలేకుండా ఉండేవాళ్ళైతే ఇక్కడ వెహికల్స్‌లో అయితే మీరు ఇక్కడికి రావచ్చు. ఇది చాలా పెద్దగా ఉంటుంది రోడ్ కూడాను. కొంచెం హైట్‌లా కొండ పైనకి ఒక ఘాట్ సెక్షన్ లాగా హైట్‌గా చేసుంటారు. చాలా బాగుంది ఇక్కడైతే. ఇలానే ఈ కొండ మీదైతే నడుచుకుంటూ వస్తే ఇక్కడైతే ఒక గుడి కనబడుతుంది. ఇక్కడ గుడి అయితే మనకి కొండ మీద నడిచేటప్పుడే కనపడేది. ఇంకా అమ్మవారి గుడికైతే ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి అక్కడ పెద్ద గుడి అయితే ఉంటుంది. ఇక్కడైతే కొండ ఎక్కి నడుచుకుంటూ పోయేవాళ్ళైతే ఇక్కడ దేవుని దర్శనం అయితే చేసుకొని ఇక్కడి నుంచి అలాగే ముందుకెళ్ళిపోతారు. ఇదే రోడ్‌లోనే మనం ఇలాగే నడుచుకుంటూ పోవాలా. మధ్య మధ్యలో మనకి చిన్న చిన్న షాపులైతే దొరుకుతాయి. ఏదైనా తీసుకొని తినాలా అనంటే. ఇక్కడి నుంచి మనము అక్కడ కొండ ఎక్కిన తర్వాత మీకు సెకండ్ ఒకటి గోపురం చూపిస్తాయి కదా! ఆ గోపురం నుంచి మళ్ళీ ఇంకొక హాఫ్ కిలోమీటర్ అయితే ఈ రోడ్డు దారున మన పొడవుకి నడుచుకుంటూ పోవాల్సి పడుతుంది. ఇక్కడ గూడా మనకి చూసేలాగా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆల్‌మోస్ట్ కొండ మీద నేను ఇక్కడ వచ్చినాను గదా! ఈ కొండ మీద మీకి వ్యూ కూడా మీకు చూపిస్తాను. ఎంత బాగుంటుంది వ్యూ అని చెప్పేసి అని. ఇక్కడ అటు ఇటు పోయేదానికి రోడ్ అయితే డబుల్ రోడ్ ఉంది. ఏ ఇబ్బంది అయితే ఏమీ లేదు. వెహికల్స్ అయితే హాయిగా తీసుకొచ్చి మీరు పైనైతే పార్కింగ్ చేసుకోవచ్చు. ఎవరైనా నడిచేదైనా కష్టపడేవాళ్ళైతే వెహికల్‌లో అయితే రావచ్చు. ఇక్కడ మీకు ప్రతి ఒక్కటి ఇక్కడ మీరు చూస్తా ఉన్నారు కదా! ఈ కొండ మీద చిన్న చిన్న రాళ్ళలాగా వాళ్ళు నీట్‌గా దాన్ని చక్కగా దాన్ని జోడించి పెట్టినారు కదా! ఇవన్నీ వాళ్ళు కొంతమంది ఏదైనా అమ్మవారి దగ్గర కోరుకున్నప్పుడు ఇల్లు కట్టుకోవాలా అని, ఇంకేదైనా బిజినెస్ కానీ, ఒక పెళ్లి కానీ, ప్రతి ఒక్కటి వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది ప్రాబ్లమ్స్ అయితే. ఆ ప్రాబ్లమ్స్‌కి తగ్గట్టుగా ఇక్కడ అమ్మవారి ఒక విగ్రహం అయితే ఇక్కడ పెట్టిన్నారు కదా! ఆ విగ్రహం ముందుకైతే వాళ్ళు అలాంటి చిన్న చిన్న రాళ్ళైతే అలాగా జోడించి వాళ్ళు పెట్టిన్నారు. అంటే వాళ్ళేమన్నా మనసులో అనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా అది నడుస్తుంది అని 100% వాళ్ళకి గ్యారంటీ ఉంటుంది. చాలా మందికిక్కడ వాళ్ళ మనసులో వాళ్ళకి ఏం ఉన్నా కూడా వాళ్ళకి మంచిదే కావాలని చెప్పేసి అని ప్రతి ఒక్కరు ఇక్కడొచ్చి అమ్మవారైతే దర్శనం అయితే చేసుకోపోతారు. అమ్మవారి దగ్గర దర్శనం చేసేటప్పుడైతే మీరు మనసులో ఏం అనుకోండరు. మీరు అనుకోండేది జరుగుతుందా లేదా? ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలా, ఇల్లు కట్టాలి అనుకోని మీరు అనుకోండేది జరుగుతుందా లేదో అని అక్కడే ఒక సెకండ్‌లో మీరు తెలుసుకోవచ్చు అమ్మవారి దగ్గర దర్శనం అయితే చేసి పూజలైతే చేపిచ్చేటప్పుడైతే అక్కడ ఉన్న పూజారులైతే అమ్మవారికి తల మీద ఒక 3 చోట్ల పూలైతే పెడతారు. ఒకటి లెఫ్టు, రైటు, ఒకటి మిడిల్‌లో అయితే తల మీద 3 పూలైతే పెడతారు. అక్కడ మీరు చెయ్యి మొక్కుంటూ మీరు అమ్మవారి దగ్గర మీరు ఏం కోరుకుంటున్నారో ఆ టైంలో అయితే మీకి ఒక కుడిపక్క ఏమన్నా పడింది పువ్వు అనుకుంటే మీరు అనుకున్నది సక్సెస్ అవుతుంది అని చెప్పేసి అని 100%. లెఫ్ట్ సైడ్‌లో పడింది అంటే మీరు ఉండేది అయ్యేలేదు పని అని చెప్పేసి అని అంటారు. మధ్యలో ఉండే పువ్వు ఏమన్నా పడితే చాలా తొందరగా మీరు ఉండే పని సక్సెస్ అవుతుంది అని చెప్పేసి అని అంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చినోళ్ళు కోడ్లు, గొర్రెలు బలిచ్చేటప్పుడైతే అమ్మవారి దగ్గర ముందుగా వచ్చి వాళ్ళు పూజలైతే చేపిచ్చి వాళ్ళ మనసులో ఏముంటుందో దాన్ని వాళ్ళు అమ్మవారి దగ్గర చెప్పుకుంటారు. అప్పుడు ఆ పూలు పెట్టినప్పుడైతే అమ్మవారి దగ్గర ఆ పూలు పెట్టి పూజలైతే చేసి నమస్కారం చేసుకొని అమ్మవారు ఏమైనా వరాలు అంటే వరం ఏమైనా ఇస్తే అప్పుడు వాళ్ళు అనుకోనిది సక్సెస్ అవుతుంది అని చెప్పేసిని వాళ్ళు అక్కడి నుంచి అలాగే ఆ గుడి వెనకాలనే గొర్రెలు, కోడలైతే అక్కడ బలి అనేది ఇస్తా ఉంటారు. అక్కడికి వెళ్లి వాళ్ళు బలి అనేది ఇచ్చేసి దాన్ని మళ్ళీ కిందకి తీసుకెళ్ళి కిందైతే అక్కడ వంట చేసేదానికి ప్రతి ఒక్క చోటు మనకి చిన్న చిన్న రూమ్స్ అయితే ఉంటుంది. మనమే ఏమైనా వంట చేసుకుందాము అనుకుంటే కూడాను
మనము ఎంతమంది వచ్చినా కూడాను ఒక రూమ్ అనేది తీసుకొని అక్కడ వంట చేసుకునేదానికి మనకి ప్రతి ఒక్కటి కిచెన్ ఐటమ్స్, మసాలా ఐటమ్స్ అన్నీ మనకి దొరుకుతాయి. రెంట్‌కి ఇస్తారు. కొన్ని మసాలా ఐటెమ్ అయితే మనం డబ్బులిచ్చి కొనుక్కోవాల్సి పడుతుంది. ఇంకా మనకు కావాల్సిన గిన్నెలు ఇవన్నీ కావాలంటే రెంట్‌కైతే కొనుక్కోవాలా. ఒక రూమ్ అనేది ఇస్తారు. వాటరు ప్రతి ఒక్కటి మనకి కూర్చొని తినేలాగా ఒక చెట్టు కింద మామిడి తోపు ఎక్కువగా ఉంటుంది. అక్కడ మనం కూర్చొని హాయిగా తినొచ్చు. అది కూడా మీకు లాస్ట్‌లో చూపిస్తాను. ఎక్కడుంటుంది ప్లేస్ అని చెప్పేసి అని కిందకి వెళ్ళినప్పుడు. ఇక్కడ మీకేమైనా వంట చేసేది మీ వల్ల కాలేదు అన్నా కూడాను, వాళ్ళే వంట కూడా చేసి మీకు ఏం కావాలనో మీరు ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేస్తే, ఇలాంటిది ఇలా కావాలా మాకని చెప్పేస్తే, మీరు దర్శనం చేసుకొని వచ్చేక ముందుగా ప్రతి ఒక్కటి మీకి వాళ్ళు వంటైతే చేసి పెట్టేస్తారు. అక్కడ కూర్చొని తినేదానికి చాలా బాగుంటుంది. చాలామందైతే ఇక్కడ వచ్చేవాళ్ళు కొంతమంది డ్రింక్స్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో, వాళ్ళు కూడా ఆ నాన్ వెజ్ తినేటప్పుడైతే డ్రింక్స్ కూడా చేసుకొని కూర్చోవచ్చు హాయిగా. చాలా జనాలు బ్యాచిలర్స్ కూడా వస్తారు ఇక్కడికైతే. ఇటు చూస్తా ఉన్నారు కదా! ఇక్కడ పార్కింగ్ అనేది ఇక్కడ ఉండేది. చాలా పెద్దగా ఉంది పార్కింగ్ ఇక్కడ. ఒక 2, 3 చోట్లలో అయితే పార్కింగ్ అయితే ఉంది ఇక్కడ. ఇక్కడి నుంచి మనము దీనిపైన మనం ఇలాగే నడుచుకుంటూ పోవాలా. ఇప్పుడు గుడి దగ్గరికైతే వచ్చిన్నాను. ఇక్కడ ఈ లైన్‌లో మనం నడుచుకుంటూ ఇలాగే స్ట్రెయిట్ ఎళ్ళిపోతే మనకి గుడి దొరుకుతుంది. ఇక్కడ ఉండేది మొత్తము తిరుపతిలో మనకి ఎలా ఉంటుందో, సో, అలాగే ఇక్కడ కొంచెం అంటే తిరుపతిలాగా చాలా పెద్దదనేది కాదు. కొంచెం చిన్నదే. ఇలాగే ఇక్కడ నడుచుకుంటూ పోతా ఉన్నారు కదా చాలామంది. ఇక్కడి నుంచి మనం నడుచుకుంటూ కొంచెం ముందుకెళ్తే మనకి ఒక 200 మీటర్స్ ఎళ్తే మనకి గుడి అనేది దొరుకుతుంది. అమ్మవారి గుడి. ఇప్పుడైతే ఇటు చూడొచ్చు. ఇక్కడ నేను ఫ్రెండ్స్‌తో పాటు వచ్చిన్నాను. మా ఫ్రెండ్స్ అంతా ఇక్కడ ఉండారు చూడండి. అంతా కొంచెము ఇక్కడంతా ప్రతి ఒక్కరు మనం ఇక్కడొచ్చి ఈ రష్ అంటే ఈరోజు ట్యూస్‌డే కాబట్టి కొద్దిగా రష్ ఉంది. మరి చాలా చెప్పుకునే అంత రష్ అయితే ఏమీ లేదు. ఎగ్జామ్స్ నడుస్తా ఉండే దానివల్ల చాలా తక్కువగా ఉంది. ఇక్కడ వచ్చినోళ్ళంతాను ప్రతి ఒక్కరు ఇక్కడ చాలా భక్తిగా, నిష్టగా పూజలైతే చేసుకొని కిందకి వెళ్ళి వాళ్ళు ఏం తీసుకువచ్చింటారో కోడి, గొర్రె ఇవన్నీ తీసుకువచ్చింటారో వాళ్ళు అక్కడ వండుకొని తిని ఇక్కడి నుంచి బయలుదేరతారనమాట. ఇక్కడ ఏమంటే సాయంత్రం 6 గంటల పైన ఈ కొండ మీద ఎవ్వరూ ఉండరిక్కడ. సాయంత్రం 6 గంటలకైతే ఈ గుడి మొత్తము క్లోజ్ చేసి ఈ కొండ మీద ఎవరు రాకున్నట్టు చూసుకొని వెళ్ళిపోతారనమాట. ఎందుకంటే అక్కడ ఈ కొండ మీద మనం ఏం బలిస్తామో, ఆ బలిచ్చినప్పుడు ఆ బ్లడ్ అనేది అక్కడే ఉంటుంది. ఆ బ్లడ్‌నయితే ఎవరు ఎక్కడ క్లీన్ చేయరు. అది అలాగే ఉండిపోతుంది. సాయంత్రం 6 గంటల తర్వాత ఇక్కడ గుడి మొత్తము మూసేసి అందరూ వెళ్ళిపోతారు. దాని తర్వాతొచ్చి ఇక్కడ అమ్మవారు వచ్చి ఆ బ్లడ్ మొత్తం తాగేస్తుంది అనేది ప్రతి ఒక్కరు ఇక్కడ చెబుతూ ఉంటారు. చాలా సంవత్సరాల నుంచి ఇలాగే జరుపుకుంటూ వస్తుంది. కొండ మీద సాయంత్రం 6 గంటల పైన ఎవరు ఈ కొండ పైన ఎక్కరు. ఇక్కడ ఎవరు ఉండరు. ఇక్కడ గుడిలోగా అయితే నాకు కెమెరాస్, ఫోన్స్ అయితే ఏమీ అలౌడ్ లేదు. అంతా ఇక్కడ మనం కౌంటర్‌లో అయితే ఫోన్ అంతా ఇక్కడే ఇచ్చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి పడుతుంది. దర్శనం అయితే చేసుకొనొచ్చి మీకి ఇంకా మళ్ళీ ఇంకా చూపిస్తాను మీకి. భోజనాలైతే ఎక్కడ తినాలి? ఎలా ఉంటుంది? ఏమి అని చెప్పేసి అని. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు కదా! ఇప్పుడు మేము ఇక్కడైతే భోజనాలకైతే మేమిక్కడ ఆర్డర్ ఇస్తా ఉన్నాము. అంటే 2 కేజీలు కోడి తీసుకున్నాము. ఇట్లా వేరే ఇంకా మటన్ ఇవన్నీ తీసుకొని మనం ఇక్కడ ఏం కావాలో ఫుడ్ అని చెప్పి వాళ్ళకి ఆర్డర్ అయితే ఇస్తున్నాము. వాళ్ళు ప్రైస్ ఇంత అయితుందని చెప్పేసి మనకి ప్రైస్ లిస్ట్ అయితే ఇస్తారు. దానికి తగ్గట్టుగా మనకు ఓకే అని అనుకుంటే ఇలాంటి చోట్ల అయితే ఇక్కడ మనము ఈ మామిడి తోపు ఉంటుంది. ఇక్కడైతే మనము ఈ చెట్ల కింద కూర్చొని హాయిగా వాళ్ళు వంటలన్నీ చేసుకొచ్చి వాళ్ళు అక్కడే మనం ఉండే చోటైతే మనకిచ్చేస్తారు. ఈ ప్లేస్‌లో అయితే మనం ఇక్కడ కూర్చొని హాయిగా ఇక్కడ పార్కింగు ప్రతి ఒక్కటి ఇక్కడే ఉంటుంది మనకి. ఇక్కడ కూర్చొని మనము ఇక్కడ ఫుడ్ అయితే తినుకుంటూ కూర్చోవచ్చు. ఇక్కడ చూడొచ్చు. నాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్స్ అంతాను ఇప్పుడైతే ఇక్కడ ఫుడ్ అంతా తింటా ఉన్నాము. మనకు కావాల్సింది అన్నీ మనం ఇక్కడ ఆర్డర్ అయితే పెట్టుకున్నాము. వాళ్ళు ప్రతి ఒక్కటి మనకి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేస్తారు. మందు తాగేవాళ్ళు ఉంటే మందు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి కావాల్సిండేది ప్రతి ఒక్కటి ఏం ఫుడ్ కావాలన్నా కూడా వాళ్ళు చేసి ఇస్తారు. సో, ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా వాళ్ళు ప్రైస్ అనేది పెట్టుకుంటారు. ఆ ప్రైస్ తగ్గట్టుగా మనము దాన్ని చూసుకుంటూ మనము బార్గెయిన్ కూడా చేసుకోవచ్చు. తక్కువ కూడా చేసిస్తారు. గోపాల్ రెడ్డి వాళ్ళ అన్నలు దమ్మలతో బహుమార్దులతో పక్క అంతా వస్తా ఉన్నారే గోపాల్ రెడ్డి అన్న గారు మా అన్నగారికి నా కుటుంబం నా అబ్బాయి గుంట గంగమ్మ
పేరు పేరు పిల్లల పేరు ఉండబయట మునమ్మ నిమ్మమ్మ ఉండబయట నన్న పూలమ్మ పొలమ్మ ఉండబయట నన్నమే మునియమ్మ ఉండబయట నన్నమే మన పొలమ్మ కలిదేవానన్నమే మన పై కుంట గంగమ్మ ఆనందమే వల భార్య భర్త చేరానందమే వల పై కొండ గంగమ్మ ఆనందమ తల్లి పై కొంట గంగాదేవి వాళ్ళ బిడ్డలకి పాపలకి వాళ్ళ కొడుమున ఎడమున